హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు కేతిరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. రీసెంట్గా జగన్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. దానికంటే ముందు రోజు విజయవాడకి సంబంధించినటువంటి కార్యకర్తలు, కార్పొరేటర్లతో మాట్లాడారు. జగన్ 2.0 అతి త్వరలో రాబోతుంది, వచ్చిన తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, ఉండబోతున్నాయి అనేటువంటిది కూడా చాలా క్లారిటీగా కార్యకర్తలకి ధైర్యం నింపడానికి ఇచ్చారా? అసలు ఈ 2.0 ఏంది, దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? అసలు ఏముంది 2.0 అంటే, ఎందుకంటే లీడర్స్ అంతా వెళ్ళిపోతున్నారు కదా పార్టీని వదిలిపెట్టి. కార్యకర్తలకి కూడా మనోధైర్యాన్ని ఇవ్వాలి కదా. అంటే కార్యకర్తలు డల్ అయిపోతారు కదా. అంటే పెద్ద పెద్ద విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళే వెళ్ళిపోతారు. ఇప్పుడు అసలు సమరం ఎక్కడి నుంచి మొదలైంది? నెల్లూరు జిల్లా నుంచే కదా మొదలైంది. ఫస్ట్ అంతకుముందు కూడా నెల్లూరు జిల్లా నుంచి ఆనం రామనారాయణ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకరు, అదే విధంగా మన ఎవరో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, వీళ్ళందరూ ఆ రోజు ధ్వజం ఎత్తి కదా రాష్ట్రంలో ఫస్ట్ మొట్టమొదటి అసంతృప్తి మొదలైంది అక్కడి నుంచే కదా. ఇప్పుడు ఈరోజు విజయసాయి రెడ్డి తనకు వెన్నంటి ఉంటాడు, కేసులో కూడా ఏటుగా ఉన్న వ్యక్తి వెళ్ళిపోయాడు. కాబట్టి వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అదే విధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి వెళ్ళాడు కదా, అంతకుముందు బాలినేని శ్రీనివాసరెడ్డి వెళ్ళాడు. బాలినేని శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు కదా. వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే ఒక భరోసా కావాలి. కాబట్టి కార్యకర్తలకు ఒక భరోసా ఉండాలి కదా. అంటే నేనున్నాను అనే భరోసా ఆ 2.0 యొక్క అర్థం ఉన్నట్టుంది. అంటే గతంలో చేసిన తప్పులు నేను చేయను అని చెప్తున్నాడు కదా అతను. గతంలో చేసిన తప్పులు ఏ రకంగా కూడా ఇంకా చేయను, అందరికీ అందుబాటులో ఉంటాను కార్యకర్తలకి అని అన్నాడు కదా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంకా చాలా టైం ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే పార్టీని వచ్చి కొత్త స్ట్రక్చర్తో నియమించాలి కార్యకర్తలను. అంటే ఇప్పుడు చెప్తున్నాం మనం కాన్స్టెన్సీ వైజ్ వచ్చి పాత వాళ్ళు చేసిన కృషి ఏమిటి, ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఏ రకంగా మనం అకామిడేట్ చేయాలా, పార్టీని కన్స్ట్రక్టివ్గా ఒక లేదు, ఎక్కడ కూడా బలోపేతమైన కార్యకర్తలు లేరనమాట. ఎందుకంటే ప్రభుత్వం నేరుగా అని చెప్పారు కాబట్టి మధ్యలో కార్యకర్తలు కొంచెం అసంతృప్తికి గురయ్యారు. ప్రభుత్వమే నేరుగా వాలంటీర్ల వ్యవస్థ వీళ్ళందరూ పనిచేసిన కారణంగా అదేదో మనకు మేలు అవుతుంది, నేరుగా ప్రభుత్వాన్ని ప్రజల చెంతకే తీసుకుపోయాం కదా అని. అంటే అంతకుముందు కార్యకర్తలు ఎక్కడన్నా రైస్ డిపోల్లో వీటిలో బియ్యం వచ్చినా ఏమొచ్చినా ఇన్ఫర్మేషన్ కార్యకర్తలు ఇచ్చి వాళ్ళు తీసుకుపోయి ఇప్పించి ఇట్లా పెన్షన్లు గింజన్లు అవి వస్తున్నాయి, ఇస్తున్నారని ఎంఆర్ఓ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తా. ఈ వ్యవస్థ అనేది ఉంటే వాళ్ళు ఓటింగ్ సిస్టంలో ఏంటంటే వాళ్ళు చెప్తే ఓట్లు వేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ వాలంటీర్ల వ్యవస్థ వచ్చింది కదా. ఈ వాలంటీర్లు ఏమో వాళ్ళు ఒక ప్రభుత్వ ఉద్యోగుల్లాగా ఫీల్ అయ్యారు, ఓట్లు అయితే ఏపీ లేకపోయారు. ఈ 39% ఓట్లు అంటే అవి ఎట్టైనా వేసే ఓట్లే కదా. అవి ఎట్టైనా వేసే ఓట్లు అంటే లబ్ధిదారులు ఉండొచ్చు, స్కీమ్ లబ్ధిదారులు ఉండొచ్చు, అదే కాకుండా రాజశేఖర రెడ్డి ప్రేమించే వాళ్ళు ఉండొచ్చు. కాకపోతే 39% అనేది మాకే వచ్చింది, ఇది స్టాండర్డ్గా ఉంటుంది అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుకోకూడదు. పార్టీ వచ్చి ఇప్పుడు కింద స్థాయి నుంచి ప్రతి కాన్స్టిట్యున్సీ వైజ్గా అతను బలోపేతం చేసుకోవాలి. స్ట్రక్చర్ ఆఫ్ ద పార్టీ లేరు. ఊరిని ఒక జిల్లా నాయకత్వం ఉన్నారు, పలానా ఆయన మాజీ మంత్రిని ఒక జిల్లా నాయకత్వం అది ఇది అని అనడం కాకుండా యువ రక్తంతో కొత్త రక్తం నిన్ను ఎవరైతే ప్రేమిస్తారో కులాలకి మతాలకి అతీతంగా వాళ్ళందరినీ పెట్టాలి. మేజర్గా వచ్చి ఈ రెడ్డి కమ్యూనిటీ చాలా నిరాసక్తగా ఉందన్నమాట. ఎందుకున్నారంటే వాళ్ళు ఏ విధంగా కూడా 2009 తర్వాత జరిగిన సంఘటన తర్వాత ఇతను చేపట్టిన ఓదార్పు యాత్ర అయితేమి, అదేవిధంగా పాదయాత్ర అయితేమి జరిగిన దానికి మొత్తానికి ఏంటంటే 2012 నుంచి ఇతను పార్టీ పెట్టక ముందు నుంచి ఇతన్ని పోషిస్తున్నారనమాట. పోషించడం అంటే ఏంటంటే అదేం చిన్న వ్యవహారం కాదు. ఏంటంటే ఒక వ్యక్తి మీద బ్యానర్లు పెట్టి కటోర్లు పెట్టి పెట్టేదానికి ఏ రకంగా బెనిఫిట్ పొందకుండా ఎవరన్నా రాజకీయాల్లో ఇప్పుడు వరకు నేను చూడలా. ఏ పార్టీ అయినా కమ్యూనిస్ట్ పార్టీలు వాటిల్లో జీతాలు ఇస్తారో అది వేరే వ్యవస్థ, అది వేరే వ్యవస్థ. ఏదన్నా రాజకీయ పార్టీ ఏంటంటే అధికారంలోకి వస్తే ఏదైనా 4 డబ్బులు సంపాదించుకునేదానికి, 4 కాంట్రాక్టులు సంపాదించుకునేదానికి దానికి తింటారు. కేవలం నాయకులుగా ఎన్నికైన వాళ్ళే సంపాదించుకున్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఏం జరిగిందంటే కేవలం ఎమ్మెల్యేలు వాళ్ళ వరకే అది పరిమితం అయిపోయింది. సామాన్యుడు
ఖర్చు పెట్టినోడు బ్యానర్లు కట్టినోడు వాడు ఎండిపోయాడు కాబట్టి ఎలక్షన్ని వాళ్ళు పెద్ద పట్టించుకోవాలి. ఓకే, ఇది మనం చెప్తానే ఉన్నాము, ఇది మనం చెప్పిన దాని వల్ల ప్రయోజనం లేదు. కొత్తగా పార్టీని బలోపేతం చెయ్యాలా అంటే ఏంటంటే ఇప్పుడు నీ వాణిని వినిపించేదానికి కొంతమంది కావాలా, నీ బాణిని వినిపించేదానికి నువ్వు ఒక పిలిపిస్తే నీకు కొంతమంది కావాలా. అన్ఇంట్రెస్ట్గా ఉన్నారు జనాలు, అన్ఇంట్రెస్ట్గా ఉన్నా జగన్ 2.0 అంటాడు, 5.0 అంటాడు. ఎంత ఎందుకు ఇప్పుడు అవసరం కూడా లేదు. యాజ్ ఇట్ ఈస్గా చెప్పాలంటే ఇప్పుడు అవసరం కూడా లేదు. ఇంకా 4 సంవత్సరాలు 4.5 సంవత్సరం టైం ఉంది. ఇప్పటి నుంచే మనం 2.0 5.0 అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అసెంబ్లీకి నువ్వు వెళ్ళటంలే, నువ్వు ప్రజల్లో నేను తిరుగుతానని చెప్తున్నావు. ప్రజలు ఇప్పుడు తిరిగి మనం చేసేది ఏముంటుంది? మనం చేసేది ఏముండదంటే చూసావు కదా మన జరిగిన ఈ మున్సిపల్ ఎలక్షన్లలో కూడా అది యాజ్ ఇట్ ఈస్గా ప్రతిసారి జరిగేది. ఇది కాంగ్రెస్ ఉన్నప్పుడు జరిగింది, అదేవిధంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇదే విధంగా జరుగుతుంది. తిరిగిపోవడం అనేది రాజకీయాల్లో చాలా సర్వసాధారణంగా జరిగే వ్యవహారం అనమాట. అది రాగానే ఇది రాగానే అది అని. ఇతను ఎంతమందిని గెలిపించాడు ఆ రోజు? ఒక్కొక్క దగ్గర 40 మంది గెలిస్తే కూడా ఈరోజు నీ పక్కన ఒకరు కూడా లేకుండా పోయారు కదా. ఇప్పుడు కొన్ని మున్సిపాలిటీల్లో 40 వచ్చినాయి కదా. 40 వచ్చినప్పటికి కూడా అదొక్కటి తెలుసుకోవాలా. మనల్ని ఎంతో మందిని బలవంతం చేసి ఆ రోజుల్లో మనం స్టెపన్ చేసాం, కానీ ఏమి లాభం? అధికారం మారిపోగానే మొత్తం స్ట్రక్చరే మారిపోయింది. ఇప్పుడు మామూలుగా కార్పొరేషన్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి డెవలప్ చేసేదానికి జరుగుతాయి. ఈ గ్రౌండ్ లెవెల్ నుంచి డెవలప్ చేసి జెండా ఎగరేసుకునే దానికి జరిగే కార్యక్రమంలో ఇది ఒక భాగం. ఆ భాగం మిస్ అయిపోయింది కదా. ఇప్పుడు రాజకీయాల్లో మార్పు అనేది వచ్చింది. ఈ మార్పుని అతను అర్థం చేసుకోవాలా. ఎవరు కాదు, మనం ఉన్నప్పుడు మనం ఏం చేసాం? 10 మందికి చేసావు. ఇప్పుడు రాబోయే రోజుల్లో నువ్వు చెయ్యి, సంక్షేమ పథకాలు చెయ్యి. అట్ ద సేమ్ టైము నిన్ను నమ్ముకున్న వ్యక్తులని ఎవరినైనా కానీ, కొంచెం మీడియా ఉంది, మీడియా వల్ల ఓట్లు పడిపోతాయి, గెలిచిపోతారు అని అన్నప్పుడు మొత్తం 4-5 మీడియాలు జగన్కే సపోర్ట్ చేశాయి. జగన్కే మెయిన్ స్ట్రీమ్ మీడియా, పేపర్లు వదిలేయండి, మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం సపోర్ట్ చేశారు కదా జగన్కే. ఎందుకు రాలేదు? జనం వ్యతిరేకతతో ఉన్నారనేది గమనించాలి కదా రాజకీయ నాయకుడు. గమనించాల్సినంత అవసరం అయితే తప్పకుండా ఉంది కదా. కాబట్టి ఇప్పుడు ఈ 2.0 ఆ 0 ఈ 0 అంటే ఇప్పుడు అతను చేయాల్సింది ఏంటంటే కాన్స్టిట్యున్సీ వైజు పోయి అక్కడ ఉన్న లోకల్ ఉన్న కార్యకర్తల్ని, దూరమైన కార్యకర్తల్ని దగ్గరికి తీసుకొని, దూరం అయిపోయారు కదా పార్టీకి, వాళ్ళని దగ్గరికి తీసుకొని వాళ్ళని చేసి ఒక బలోపేతమైన ఒక వైఎస్ఆర్సీపీ కార్యవర్గాన్ని తయారు చేయాల్సినంత అవసరం అయితే తప్పకుండా ఉంది. పోయినాళ్ళు పోతుంటారు అంటే ఏం చేస్తారు? ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి తన సమీప బంధువు అయినప్పటి నుంచి పోయాడు అని చెప్పి చెప్తారు. ఏది అదొక ఎగ్జాంపుల్ చెప్తుంటారు రాష్ట్రంలో. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి మనసు కష్టపడింది. ఎందుకు కష్టపడింది? జగన్ గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఏం చెప్పాడు? నా మంత్రివర్గంలో ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసేవాళ్ళు 2.5 సంవత్సరమే ఉంటారు అని అన్నాడు. అని అన్నప్పుడు ఇంకొక ముగ్గురిని, బొత్స సత్యనారాయణ, అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వీళ్ళందరినీ తీసుకోవడం అతని మనసును కదిలిచ్చింది. బాలినేని కదిలిచ్చినోడు అప్పుడే వెళ్ళిపోయి ఉండాలి. నిజంగా అయితే రాజకీయవాదంలో అయింటే వెళ్ళిపోయి ఉండాలి. ఏదో ట్రై చేశాడు వైఎస్ఆర్సీపీలో ట్రై చేశాడు, కుదరలేదు. ఈ రోజు జనసేన పార్టీలో చేరాడు. రేపు రాజకీయ పరిస్థితులు ఎలాగో ఉంటాయో అనేది జనసేన పార్టీలో ఇప్పుడు చేరి కూడా చాలా రోజులైంది. ఏదో కొంతమంది చెప్పడం ఆయన ఎమ్మెల్సీ చేస్తారు అది ఇది అంటారు. ఇవన్నీ ఏంటంటే రాగానే ఎమ్మెల్సీలు చేయడం ఇవన్నీ అనేవి ఉండవు అన్నమాట, పాలసీ మైండెడ్గా. అందుకోసం నేనేం చెప్తానంటే ఇప్పుడు మేజర్గా వచ్చి నీకు ఒక బలమైన వర్గం ఒకటి ఉంది. ఆ వర్గంలో డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ ఉంది. అంటే ఏంటంటే ఆ క్యాస్ట్లో డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ ఆల్రెడీ ఏర్పడిన డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ని
సినిమా వాళ్ళని పిలిచి అవమానించాడనో అది చేశాడనో ఇది చేశాడనో ఇవన్నీ పెద్ద పట్టింపులు కాదు. సినిమా వాళ్ళని పిలిచి అవమానించాడని జగన్కి ఓట్లు వేయలేదు అవన్నీ కాదు. నీ యొక్క సిస్టమ్, గ్రౌండ్ లెవెల్ సిస్టమ్, నీ యొక్క పార్టీ స్ట్రక్చరు నీ దాకా ఎవరు కూడా చేర్చలా. నీ పార్టీ గడ్డు పరిస్థితుల్లో ఉందన్న విషయము అందరికి తెలుసు. ప్రతి ఒక్కరికి ఈ రోజు వెళ్ళిపోయే ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ పార్టీ రాదు అధికారంలోకి అనే విషయం అందరికి తెలుసు, ఇంక్లూడింగ్ విజయసాయి రెడ్డికి తెలుసు, అందరికి తెలుసు. వాళ్ళందరూ నీకు చెప్పాలా, చెప్పినా మీరు వినరు. మీరు కడపకి చెందిన వ్యక్తులు కాబట్టి మామూలుగా మీరు ఒక సిస్టంలో ఉంటారు కాబట్టి మా దగ్గర ఈ లెక్కలు ఉన్నాయి ఆ లెక్కలు ఉన్నాయని చెప్తారు. కానీ గ్రౌండ్ లెవెల్ ఒరిజినల్ రియాలిటీ తెలుసుకోకపోవడం ఈ రకమైన పతనానికి కారణం. కాబట్టి నేనేం చెప్తానంటే ఇప్పుడు 2.0 అని అన్నాడు, కింద నుంచి బలోపేతంగా పార్టీని చేసుకోవాలా. 2.0 అనేది ఇప్పుడు అర్జెంటుగా నువ్వు పాదయాత్ర చేసి జనాల్లో తీసుకుపోయి చంద్రబాబు నాయుడు గారు 6 హామీలు అమలు చేయటం లేదు అని చెప్పినంత మాత్రాన ప్రయోజనం ఉండదు. ప్రయోజనం ఏ రకంగా ఉండదు. నువ్వు చెప్పినంత మాత్రాన ప్రయోజనం ఏముండదు. ఎందుకు ఉండదు అంటే చెప్పంటారా? ఇప్పుడు చెప్పి చేసేది ఏముంది? ఇప్పుడు చెప్పి చేసేది ఏముంది? నువ్వు చెప్పి చేసేది, నువ్వు చెప్పినంత మాత్రం ఆడేం ప్రజా ఉద్యమాలు ఏమన్నా మొదలవుతాయా? మొదలయ్యే పరిస్థితి ఏమి లేదు కదా. ఎక్కడెక్కడ ఆయన చెప్పాడు, మనం వెయిట్ చేయాలా, మనం కొంచెం మినిమం టైం ఇవ్వాలి కదా. ఒక 1 year అన్న, ఒక 1 year కంటే ఎక్కువ కావాలా. ఎందుకంటే రాష్ట్రం వాళ్ళు చెప్పే లెక్క ప్రకారం రాష్ట్రం చాలా అధోగతులు మా చేతికి ఇచ్చారని చెప్తున్నారు కదా. 6 హామీలు అమలు చేసేదానికోసం ఏం చేస్తారు ఏంటి? కేంద్రంలో నరేంద్ర మోడీ సహాయ సహకారాలు ఎంతవరకు చేస్తాడు? అమరావతి నిర్మాణంలో, అదేవిధంగా పెట్టుబడులు ఆకర్షిత చేయడంలో, వీటన్నిటిలో సక్సెస్ అయితే రాష్ట్రం ముందు దశలోకి వస్తుంది. ఇవన్నీ చెయ్యాలి కదా. వాళ్ళు చెయ్యాలంటే కొంచెం టైం తీసుకుంటారు కదా. తీసుకోనప్పుడు మనం మాట్లాడడంలో తప్పులేదు. తప్పులు ఇప్పటి నుంచే మనం తప్పులు ఎత్తి చూపించే వ్యవస్థనైతే మీరు చేయాలా. ముందు పార్టీని బలోపేతం చేసుకునేది నేర్చుకోవాలి. సో ఇప్పుడు కార్యకర్తలకి అయితే నెక్స్ట్ 2.0లో కార్యకర్తలని ఎలా చూసుకుంటానో, కార్యకర్తలకి ఎలా పనిచేస్తానో, కార్యకర్తలతో ఎలా ఉంటానో చెప్పారు. ఇదే యాంగిల్లో సీనియర్లందరూ కూడా నిరుత్సాహంతో ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నారు, వీళ్ళని కూడా పట్టించుకునే పరిస్థితి ఉందంటారా? లేదు రెడ్డి వర్గం అంతా ఏ విధంగా దూరం అయిపోయిందో వాళ్ళని కూడా పట్టించుకునే పరిస్థితులు ఉన్నాయంటారా? మరలా వాళ్ళు దగ్గరకు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటే ఏం చెప్తారు? సీనియర్లో ఆల్రెడీ వాళ్ళకున్న లోకల్ ఇష్యూస్ వల్ల, ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, అక్కడ సమ్ టైప్ ఆఫ్ అలిగేషన్స్, అక్కడ లోకల్ ఉన్న ఎమ్మెల్యే, తెలుగుదేశం ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో ఉన్న దామచర్ల జనార్దన కొన్ని రకాల అక్కడ జరిగిన కొన్ని ఇసుక వాటన్నిటి మీద ఏదో కమిషన్ వేయాలా, విచారణ వేయాలా, అదే వేయాలా, ఇది వేయాలని కొంచెం ఆ వాదన ఎక్కువ వినిపించినప్పుడు ఏంటంటే తెలుగుదేశంలో పోలేడు. ముందు యాక్చువల్గా మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళారు కదా పార్టీకి. ఆ రోజు మాగుంట శ్రీనివాసరెడ్డి పిలిచాడు. కాకపోతే ఏంటంటే లోకల్ సీట్ కాకుండా, ఏది ఒంగోలు అసెంబ్లీ కాకుండా అతనికి పొదిలి అసెంబ్లీ, దర్శి అసెంబ్లీ ఇస్తామని అంటే దానికి వద్దని చెప్పి అతను వెళ్ళలా. ఒంగోలు అసెంబ్లీ ఎందుకంటే దామచర్ల జనార్దన్ చాలా రోజుల నుంచి బాగా పనిచేస్తున్నాడు కాబట్టి అతనికి ఇవ్వాలని ఒక ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడించడం కూడా జరిగింది. అతను ఆ రోజు అతనికి ఉన్న ఆప్షన్ ఏంటంటే ఆ కాన్స్టిట్యున్సీ ఉంది అతనికి, బాలినేనికి. ఆ కాన్స్టిట్యున్సీ దర్శి టీడీపీలో వెళ్ళేదానికి మాట్లాడాడు. మన ఎవరు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడిచ్చారు. మాట్లాడిస్తే ఈ సీటు వల్ల ఈ లోకల్ గా అతనికి ప్రమేయం ఉంటుంది కాబట్టి, అన్ని కులాలతో సమకూలంగా ఉంటాడు కాబట్టి, తను ఆల్రెడీ 30,000 లాస్ట్ టైం ఎలక్షన్లో 30,000 మెజార్టీతో గెలిచాడు కాబట్టి ఎంత తగ్గినా యాంటీ ఉన్నా ఏమున్నా మనం ఏదో ఒక 5,000 6,000లో బయటపడతామని అనుకున్నాడు. ఆయనకు ఆరామస్తానని ఆయన కూడా ఆయనకు సర్వే చేసి చెప్పాడు ఆయన గెలుస్తాడు అని చెప్పి. అర్థమైందా? ఆయన సర్వే చేపించాడు ఆరామస్థాన్తో చేపించాడు. ఆరామస్థాన్ ఇచ్చిన సర్వే ప్రకారం అతను ఉన్నాడు, గెలిచే వాళ్ళల్లో అతను కూడా ఉన్నాడు. వైఎస్ఆర్సీపీలో గెలిచే అభ్యర్థుల్లో ఆయన కూడా ఉన్నాడు. ఈ రోజు లోకల్ యాక్టివిటీస్ వల్ల, లోకల్లో జరుగుతున్న వ్యవహారాల వల్ల జనసేనకి వెళ్ళాడు. జనసేన పార్టీ కూడా
ఇప్పుడు జనసేన పార్టీ కూడా ఇప్పుడు జిల్లాల వారీగా కార్యవర్గం అనేది ఏర్పాటు కాలేదు కదా. అయిన తర్వాత బాలినేనికి ఏమన్నా నెల్లూరు, ఇంతకుముందు ఆయన నెల్లూరు, ప్రకాశం 3 జిల్లాలకు నెక్స్ట్ మంత్ వాళ్ళ ప్లేనరీ ఉంది కాబట్టి ప్లేనరీలో ఏమైనా అనౌన్స్ చేస్తారో చూడాలి. ప్లేనరీలో ఏమైనా కమిటీ ఏమైనా అనౌన్స్ చేస్తారా, ఇస్తారా, ఇంతకు ముందు నుంచి ఉన్న జనసేన కార్యకర్తలకు ప్రిఫరెన్స్ ఇస్తారా, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇస్తారా? నాయకత్వం కావాలి కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏదో స్థానం కల్పించాలి కదా. ఏ రకంగా స్థానం కల్పిస్తారు ఇవన్నీ ఉంటాయన్నమాట. బేరీజ్ చేసుకోవాల్సినంత అవసరం ఉంది. ఇప్పుడిప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చి తిరిగినంత మాత్రం ప్రయోజనం ఏమి ఉండదు. జనం ఎక్కించుకోరు. ఎక్కించుకోరు వాళ్ళు. ఇప్పుడు ఎలక్షన్ ముందే మాట్లాడుకుంటారు ఎలక్షన్ గురించి. ఎప్పుడో జరిగే ఎలక్షన్ గురించి ఇప్పటి నుంచి ఎందుకు మాట్లాడతారు? ఏ పని లేదు ఎవరు జనానికి. చెప్తుంటారు ఎవరన్నా జగన్ ప్రేమించే వాళ్ళు చెప్పొచ్చు. మీరు టీవీ ఛానల్ పెడితే జగన్ ప్రేమించే వాళ్ళు చంద్రబాబు అటు చేయట్లేదు ఇటు చేయట్లేదు అని చెప్పొచ్చు. అది కరెక్ట్ గా, అది దానివల్ల ఉపయోగం లేదు. దానివల్ల ఉపయోగం లేదనమాట. జనానికి తెలుసు కాబట్టే కదా ఈరోజు జగన్ ఏమనుకున్నాడు, నేను చాలా చేసేసాను అనుకున్నాడు. ఇంత తప్పులు చేశాడనే కదా ఇప్పుడు 11 సీట్లకు పరిమితమైంది. అర్థమైందా? అది తెలుసుకోలేకపోయాడు కదా. కాబట్టి ఏంటంటే జనాన్నే తెలుసుకోవాలి. ఇట్లా ఊరికినే ఇట్లా ఏజెన్సీలు వాళ్ళకి ఇవ్వడము ఇచ్చి వాళ్ళ కాన్స్టిట్యున్సీలు వీళ్ళని వాళ్ళు డబ్బులు సంపాదించుకోపోయారు. వాళ్ళ ప్రశాంత్ కిషోర్ వాళ్ళందరూ నువ్వే అభ్యర్థి అని చెప్పి అభ్యర్థుల్ని మార్చేసి అభ్యర్థుల దగ్గర డబ్బులు తీసుకొని ఇట్లా చేశారు. రాజకీయం అంటే మనకు తెలియాలి, మన దగ్గర డేటా ఫుల్ గా ఉండాలి. పలానా ఊర్లో పలానా నాయకుడు. ఆ డేటా జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదా? మరి ఇప్పుడు ఏది వీళ్ళు ఇచ్చిన కదా, అధికారంలో ఉండి కూడా ఆయన దగ్గర డేటా లేదా? ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన డేటాయే కదా, వాళ్ళ మనుషులే కదా తిరుగుతున్నారు. కాన్స్టిట్యున్సీ వైజ్ వాళ్లే చెడగొట్టారు పార్టీని. వాళ్ళు చెడగొట్టే దాంట్లో మేజర్ పాత్ర వాళ్ళదే. ఇప్పుడు అది ఒక ఉద్భవం లాగా పుట్టుకొని రావాలి కానీ, జనంలో నుంచి రావాలి కానీ, మన మీద ఇది బెట్టింగ్ లాగా అట్ట చేసి ఇట్ట చేసి ఊరికి ఏదో కంప్యూటర్లో పెట్టుకున్నంత మాత్రాన ఆడిది ఉంది ఈడది ఉంది, ఇది చేయండి అవి చేయండి గవర్నెన్స్, ప్రజల చెంత పాలన, అది ఇదంటే అవన్నీ ఆంధ్రాలో కుదరవు. అవన్నీ కష్టం. ఇంక్లూడింగ్ ఆయన బీహార్ ఎలక్షన్ వస్తుంది. ప్రశాంత్ కిషోర్ అక్కడ ట్రై చేయమను. ఆంధ్రాలో అతను జగన్కి ఇచ్చాడు కదా, చాలా రోజులు ఇచ్చాడు కదా ఇదే సోర్సు. ఆ సోర్స్ ప్రకారం ఆయన ట్రై చేయమని బీహార్లో గెలుస్తాడేమో. అదంతా ఉండదు. ఎలక్షన్ రాజకీయ ఎలక్ట్రల్ ప్రాసెస్లో మనిషి ఎలా ఉంటాడని ఫిక్స్ అయిపోయింటాడు. ఇవన్నీ ఊరికి చెప్పుకునే మాటలే. ఇప్పుడు 39% ఉంది కదా, ఆ 39% ఇలాగే. అంటే ఆ 39% కి మిడిల్ క్లాస్ ఓటర్స్ మొన్న జగన్కి పూర్తిగా వ్యతిరేకంగా పనిచేశారు. మిడిల్ క్లాస్ ఓట్లు ఎక్కువగా పడి రేపు మిడిల్ క్లాస్ బెనిఫిట్ పొందలేదనుకో, అప్పుడు డివిజన్ వస్తుంది ఓట్లో. ఈ 39 ఉంటుంది. తెలుగుదేశానికైనా అదే ఉంటుంది. అదే పర్సెంటేజ్ 36 ఉంది. ఓడిపోయినప్పుడు 36% ఉంది తెలుగుదేశానికైనా. వాళ్ళకి స్టాండర్డ్ ఓట్ బ్యాంక్ లేకుండా రాజకీయ పార్టీని ఎలా నడుపుతారు? దాంట్లో పెరిగే ఏంటంటే యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు, మధ్యతరగతి వాళ్ళకి అన్యాయం జరిగిపోవడం, ట్యాక్సుల రూపంలో ఎక్కువ జరగడం, అవి జరగడం, ఈ మందు వాళ్ళు, ఈ మందు తాగేవాళ్ళు, ఈ రచ్చ ఆ రచ్చ అన్ని మిళితమైపోయి డబ్బులు తీసుకున్న వాళ్ళు కూడా ఓట్లు వేసారు లేదు అనేది కూడా మనకు తెలియట్లా. అది జరిగింది. కాబట్టి ఏంటంటే ఈ 2.0 వీటికి ఇంకా టైం ఉంది. ఇప్పుడు టైం తీసుకొని 2.0 చెప్పావు, కార్యతత్వం స్టడీ చేయాలా. కులాన్ని మేజర్గా వచ్చి ఇప్పుడు కులం చాలా దూరంగా ఉంది అతనికి. ఏం జగన్లే అని అంటారు జనాలు అందరూ. వాళ్ళని కొంచెం స్టడీ చేయాలి. ఇప్పుడు వాళ్ళు ఆర్థికంగా చితికిపోయినారు. వాళ్ళకేం నువ్వు డబ్బులు ఇవ్వలేవు. ఎంతమందికి అనిస్తావు డబ్బులు? ఆర్థికంగా వాళ్ళు చితికిపోయినారు. వాళ్ళని ఆర్థికంగా నువ్వు కాపాడలేవు కదా. కనీసం మానవత్వం అన్నా ఇవ్వాలి కదా. మనం రేపు ఏదైనా మానవత్వం, నేను ఇంతకుముందు తప్పు చేశాను అన్న ఒక హృదయంతో అన్న నువ్వు టీవీ కెమెరాల ముందు మాట్లాడేదానికంటే పర్సనల్గా అక్కడక్కడ ప్రతి కాన్స్టిట్యున్సీలో నువ్వు మీటింగ్ జరపాలా. అక్కడ లోకల్ వాళ్ళకే నాయకత్వం పలానోడిని పెట్టుకుంటే మనం ఉంటాము అనేది నిర్ణయించాలా. నువ్వేదో 7 మంది ఉప ముఖ్యమంత్రులు పెట్టినంత మాత్రాన ఆ కులాలన్నీ వేసేస్తే నాకు గెలిచిపోతాను, ఇవన్నీ జరగవు. రాజకీయం లాగా చేయాలి. చేస్తే రాబోయే రోజుల్లో ఏదైనా ఆలోచిస్తారు జనాలు. ఇప్పుడు చంద్రబాబు గారు అనుకున్న అన్ని కానీ చేసాడు అనుకో, ఒక పునర్నిర్మాణంలో అమరావతి మహానగరం అయితే ఇదైతే అదైతే పెట్టుబడుల ఆకర్షణ స్కీమ్స్ అన్నీ చేసాడు అనుకో, చాలా మందికి ఉపాధి అవకాశాలు అట్లాంటి కలిగినాయి అనుకో, అప్పుడు వాటికి వేరే విధంగా ఉంటుంది.
డిఫరెంట్గా ఉంటుంది. అర్థం కాల. అప్పుడు చంద్రబాబు నెక్కలోనే కదా ఉంటాడు, అంతే కదా. అది రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి జగన్ 2.0కు సంబంధించి కేతిరెడ్డి గారు ఇచ్చినటువంటి వివరణ. ఇది నాటి మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మెరా మీడియా.